హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజైతే బాదం మిల్క్ అండి. మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. చల్లగా బాదం మిల్క్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే బాదం నానబెట్టేసుకోవాలండి ఒక చిన్న కప్పుతో. తర్వాత పైన అయితే పొట్టు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బాదము అలాగే ఒక చిన్న కప్ అయితే పాలు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ పాలు వేసేసుకొని మరిగిన తర్వాత ఒక 5 స్పూన్లు అయితే షుగర్ వేసేసుకొని కరిగే వరకు అయితే ఇలా బాగా మరిగించుకోవాలండి. తర్వాత ఇప్పుడైతే పసుపు వేసేసుకున్నా నేను. మీరు ఈ పసుపు ప్లేస్లో అయితే కస్టర్డ్ అయితే పౌడర్ వేసేసుకోండి, లేదంటే ఇలా అయినా వేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న బాదం పేస్ట్ అంతా వేసేసుకొని ఇలా కలిపేసేసుకోవడమే. దగ్గర పడే వరకు అయితే ఇలానే మరిగించేసుకోవాలి ఈ పాలు. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే చిన్నగా కట్ చేసేసుకున్న బాదం అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవడమే. అంతే, బాదం మిల్క్ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజైతే బాదం మిల్క్ అండి. మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. చల్లగా బాదం మిల్క్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే బాదం నానబెట్టేసుకోవాలండి ఒక చిన్న కప్పుతో. తర్వాత పైన అయితే పొట్టు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బాదము అలాగే ఒక చిన్న కప్ అయితే పాలు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ పాలు వేసేసుకొని మరిగిన తర్వాత ఒక 5 స్పూన్లు అయితే షుగర్ వేసేసుకొని కరిగే వరకు అయితే ఇలా బాగా మరిగించుకోవాలండి. తర్వాత ఇప్పుడైతే పసుపు వేసేసుకున్నా నేను. మీరు ఈ పసుపు ప్లేస్లో అయితే కస్టర్డ్ అయితే పౌడర్ వేసేసుకోండి, లేదంటే ఇలా అయినా వేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న బాదం పేస్ట్ అంతా వేసేసుకొని ఇలా కలిపేసేసుకోవడమే. దగ్గర పడే వరకు అయితే ఇలానే మరిగించేసుకోవాలి ఈ పాలు. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే చిన్నగా కట్ చేసేసుకున్న బాదం అన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవడమే. అంతే, బాదం మిల్క్ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.